హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఈరోజు నేను మీకు పచ్చిరొయ్యల క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మా చెల్లెళ్ళ ఇంటి దగ్గరికి ఇలా అమ్మకానికి వచ్చినాయంట రొయ్యలు. ఆ రొయ్యలు తీసుకుంది. రొయ్యలు అమ్మిన ఆవిడే మనకు క్లీన్ చేసి ఇచ్చేస్తుందండి. మనం ఇంటికి తెచ్చుకుని క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. ఒక కేజీ రొయ్యలు తీసుకున్నామంటే కేజీ రొయ్య పుట్టే వస్తుందండి మనకి, పైన స్కిన్ అంతా పోయిన తర్వాత. అండ్ ఆవిడ ఎంత ఫాస్ట్గా క్లీన్ చేస్తుందో చూడండి. మనం ఆవిడలాగా అంత ఫాస్ట్గా మనమైతే ఇంట్లో చేయలేమండి. వాళ్ళు అలా ఎప్పుడూ కూడా డైలీ అమ్ముతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా తేలిగ్గా, ఈజీగా, ఫాస్ట్గా, స్పీడ్గా తీస్తారండి. ఎన్ని రొయ్యలు ఉన్నా చాలా ఈజీగా క్లీన్ చేస్తారు వాళ్ళు. మనం ఇలా కొనుక్కున్న చోటే క్లీన్ చేసుకుంటే మనకు కొంచెం పని తగ్గిద్ది. మీలో ఎవరికైనా కూడా రొయ్యలు క్లీన్ చేయడం రాని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఒకవేళ రాకపోతే కనుక ఆవిడ చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తుందో. ఈ రొయ్యలు ఫస్ట్ అమ్మలకు పిలిచిందంట. ఆ తర్వాత మా చెల్లి చూసి వెళ్ళి రొయ్యలు మా చెల్లి కూడా తీసుకుంది. చూడండి ఆవిడ ఎలా చేస్తుందో. ఆవిడ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా మనకు పని ఉంటుందండి. లోపల వీపు మీద మేత తీసుకోవాలి, నల్లగా దారంలా ఉంటుంది కదా. అది రొయ్యలు చేయడం కన్నా ఆ మేత తీయడం చాలా కష్టం అండి. అది తీయకుండా మనం కర్రీ చేసుకోలేము. రొయ్యలతో చాలా చేసుకోవచ్చు. వంకాయ పచ్చడిలు చేసుకోవచ్చు, ఆనపకాయ రొయ్యలు వండుకోవచ్చు, గుడ్లు రొయ్యలు వండుకోవచ్చు, ములక్కాడ వేసుకుని ములక్కాడ రొయ్యలు వండుకోవచ్చు. మేమైతే పచ్చిశనగపప్పు వేసి చేస్తానండి రొయ్యలు కర్రీ. నేను రొయ్యలు బిర్యానీ చేసుకోవచ్చు. రొయ్యలు గుడ్లు వేసి మనం పులుసు పెట్టుకోవచ్చు, చింతపండు వేసి మసాలా వేసి ఎగురు పెట్టుకోవచ్చు అండి. రొయ్యలతో చాలా ఐటమే చేసుకోవచ్చు. అవి క్లీన్ చేసి అలా కవర్లో వేసేస్తుంది. రొయ్యలు చాలా ఫాస్ట్గా చేసింది. పుట్టంతో పక్కన పెట్టింది, మళ్ళీ రొయ్యలు వేసి మళ్ళీ చేస్తుంది. మీలో ఎవరికన్నా కూడా రొయ్యలు చేయడం రాకపోతే ఒకసారి ఈ వీడియో